ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ప్రార్థన చేసుకుందాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడి నేటి పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించి ప్రాతకాలంలోనే ఈ రీతిగా మమ్మను నీ మందిరం నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మీ ఏర్పాట్లో ఎందరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మార్గం సరళం చేయండి, సమయానికి నడిపించండి. అలాగే నీ మందిరంలో ప్రవేశించిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు మీ మహిమార్థం మా మేలు నిమిత్తం సమయోచితమైన సహాయం మాకు అనుగ్రహించి క్రమంగా నడిపించి మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. అలాగే మీరు కూడా ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మీరే నా తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేటి ఆరాధనలో భాగంగా ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 57వ కీర్తనను మోజెస్ బ్రదర్ వచ్చి ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతారు. నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణములు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకున్నటకై వారు వల ఎడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచునుము. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము. కొన్ని ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా స్టాలిన్ వచ్చి ఒక పాట పాడతాడు, తర్వాత సంధ్య మరొక పాట పాడుతుంది, తర్వాత మరొక ఇద్దరు పాట పాడతారు. యేసయ్యా, యేసయ్యా, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను. నీకు
రాజయాజక పరిచర్యను చేయగలను పిలిచితివే. రాజయాజక పరిచర్యను చేయగలను పిలిచితివే. కుంగిన వేళలో నగరి చేరి ధైర్యమునే నింపినావా. కుంగిన వేళలో నగరి చేరి ధైర్యమునే నింపినావా. కాపరివై నడిపినావా, నా కాపరివై నడిపినావా. అలసిపోనీకుమా అలుపురానీకుమా. దేవానీతో నా జీవితం వసివాడదు మన అనుబంధము. దేవానీతో నా జీవితం వసివాడదు మన అనుబంధము. వ్యర్థముగా లేదే నా ప్రయాస, ఫలమును ఇచ్చినావా. వ్యర్థముగా లేదే నా ప్రయాస, ఫలమును ఇచ్చినావా. ఫలితముని చూపినావా, ఫలితముని చూపినావా. అలసిపోనీకుమా అలుపురానీకుమా. అంధకారని నాకెదురుగా నిలచి దాడి చేసినను. అంధకారని నాకెదురుగా నిలచి దాడి చేసినను. వెన్ను చూపక ముందుకు సాగే బలమును ఇచ్చినావా. వెన్ను చూపక ముందుకు సాగే బలమును ఇచ్చినావా. బాహువుని చాపినావా, నీ బాహువుని చాపినావా. అలసిపోనీకుమా అలుపురానీకుమా. అలసిపోనీకుమా అలుపురానీకుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను.
యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రలో నీ దివ్య సేవలో నీ దీన పాత్రను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితి తన చిత్తమునకు తల వంచితి ఆరాధన ఆపను స్తుతించు
నీ పిలుపు వలన నేను నష్టపోలేదు.
మార్చుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. పరమకుమ్మరి పరలోక శిల్పకారి సాయము చేయుము నీకై బ్రతుకగా పరమకుమ్మరి పరలోక శిల్పకారి సాయము చేయుము నీకై బ్రతుకగా సాయము చేయుము నీకై బ్రతుకగా పరమకుమ్మరి పరలోక శిల్పకారి కూలిపోయిన ఈ గుడారము మరలా నిలుపుము బాగుగా చేయుము కూలిపోయిన ఈ గుడారము మరలా నిలుపుము బాగుగా చేయుము నీవు వసింప యోగ్యంబైనా నీవు వసింప యోగ్యంబైనా మందిరముగా మార్చుము స్వామి మందిరముగా మార్చుము మందిరముగా మార్చుము స్వామి మందిరముగా మార్చుము పరమకుమ్మరి పరలోక శిల్పకారి సాయము చేయుము నీకై బ్రతుకగా సాయము చేయుము నీకై బ్రతుకగా చేసిన పాప దోషంబులకై చేసిన పాప దోషంబులకై కలత చెందితి కృంగిపోతిని చేసిన పాప దోషంబులకై కలత చెందితిని కృంగిపోతిని నేరారోపణ చేయని మనసును నేరారోపణ చేయని మనసును ఎన్నడు పొందెదను
సాయము చేయుము నీకై బ్రతుకగా. పాపపు పొరలతో నిండిన కన్నులు, పాపపు పొరలతో నిండిన కన్నులు, పాలతో కడిగిన కన్నుగా చేయుము. పాపపు పొరలతో నిండిన కన్నులు, పాలతో కడిగిన కన్నుగా చేయుము. నిరతము నిన్నే చూచడి కన్నులు, నిరతము నిన్నే చూచడి కన్నులు, ఎన్నడుగా చెరను స్వామి ఎన్నడు పొందెదను, ఎన్నడు పొందెదను స్వామి ఎన్నడు పొందెదను. పరమకుమ్మరి పరలోక శిల్పకారి సాయము చేయుము నీకై బ్రతుకగా. సాయము చేయుము నీకై బ్రతుకగా. పరమకుమ్మరి పరమకుమ్మరి నీవే మా ఇలదారి, పరమకుమ్మరి పరమకుమ్మరి నీవే మా కిలదారి, పరమకుమ్మరి పరమకుమ్మరి నీవే మా ఇలదారి, పరమకుమ్మరి. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను వెరోనిక గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకున్న పుచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాను పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకని పంపగా వానిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టి కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను కనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతడిని పంపెను. అయితే ఆ కాపులు అతడు వారసుడు, ఇతని చంపదమ్మ రండి, అతడు స్వాస్థ్యము మన దగునని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చెను కదా, మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలక తలరాయి అయ్యెను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగుగా తమను తాము ఆ ఉపమానము చెప్పనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండరి. కానీ జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. దేవుడి వాక్యమును ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము కీలాదునా చేసి లేదని
స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దేవుడు మనల్ని ప్రేమించిన విధము అనే అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనకందరికీ తెలుసు. అయితే ఏ రీతిగా దేవుని ప్రేమ, దేవుని రక్షణ మనకు దొరికిందో దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా చదివినట్లు వాక్య భాగాన్ని మనం క్రమంగా ధ్యానం చేయబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. చదివిన వాక్య భాగంలో సారాంశం మనకందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పబడింది. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తే దేవుడు తన ప్రజలను ప్రేమించుతున్నటువంటి విషయాన్ని గ్రహించగలుగుతాం. దేవుడు తన ప్రజలను ప్రేమించున్నటువంటి విషయాన్ని గ్రహించగలుగుతాం. నేను పలికిన ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. అందుకని రెండోసారి కూడా నేను దాన్ని నొక్కి వక్కాణించాను. దేవుడు తన ప్రజలను ప్రేమించినటువంటి విషయం మొదటి 5 వచనాలు నేను చదువుతాను, చూడండి. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఉపమాన రీతిగా బోధించినటువంటి విషయం ఇది. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. ఒక ద్రాక్ష తోటను దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ద్రాక్ష తోట ఫలించడానికి చేయవలసినవన్నీ చేసిన విషయాన్ని ఈ వచనంలో చెబుతున్నాడు. ద్రాక్ష తోట ఫలించడానికి ఏమేమి చేయాలనో అవన్నీ చేసినట్టుగా ఆ మొదటి వచనంలో దేవుడు చెబుతున్నాడు. 2వ వచనం, పంట కాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా, పంట కాలమందు, అకాలము కాదు, పంట చేతికొచ్చే కాలంలో తన దాసుని పంపించాడు. ఎందుకని? తన భాగము తీసుకోవడానికి. మనకేదైనా పొలం ఉంటే, ఒక దగ్గర పొలం ఉంది, మనం ఇంకొక దగ్గర ఉన్నాము, ఆ పొలాన్ని మనం సాగు చేయలేము. అలాంటప్పుడు ఏం చేస్తాం? కౌలుకి ఇస్తాం. వారిని కౌలుదారులు అంటాం. ఈ కౌలుదారులు ఏం చేస్తారు? వారు పంట వేస్తారు. పంట వేసి అందులో ఫలితంలో మన భాగం మనకిస్తారు. అలాగే ద్రాక్ష తోటను నాటించాడు దేవుడు. ఫలించడానికి ఏమేమి చేయాలని అన్నీ చేసి కాపులకు ఇచ్చాడు, కౌలుదారునికి ఇచ్చాడు. తగిన కాలమందు తన భాగం తీసుకోవడానికి ఒక పనివాడిని పంపించినట్టుగా 2వ వచనంలో చెబుతున్నాడు. అప్పుడు ఏమైంది? 3వ వచనం, వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఏమిచ్చారు? దేవునికి తన భాగం ఇవ్వాలి. ఆ పంటలో, ఆ ఫలితంలో దేవునికి భాగం ఇవ్వాలి. ఇవ్వలే. సరికదా పంపిన దాసుని కొట్టి వట్టి చేతులతో పంపించిరి. ఎంత దౌర్జన్యం చేశారో చూడండి. 4వ వచనం, మరలా అతడు మరియొక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. మొదటి వాడినేమో కొట్టి పంపించేశారు వట్టి చేతులతో, ఏమీ ఇవ్వకుండానే. దేవుడు ఏం చేశాడు? మరలా ఇంకొకరిని పంపించాడు. బలమైన వాడిని పంపించుంటాడు. వాడినైతే కొట్టారు, వీడినైతే కొట్టలేరులే అని. అతను ఏం చేశారు? తల మీద గాయము చేసి అవమానపరిచి పంపించి వేశారు. అది 4వ వచనం. 5వ వచనం, అతడు మరి ఒకరిని పంపగా వాని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా
వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. అయినా కానీ దేవుడు ఆ తోట మీద ప్రేమ పోలే. అలాగే దేవుని యొక్క ప్రేమ ఆ తోట మీద ఉంది. ఇంతకీ ఆ తోట అంటే దేనికి సూచనో మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాను. 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవాలని మేము వేడుకొనుచున్నాను. ఇప్పుడు దేవుడు న్యాయం కోసం వచ్చాడు. యెరూషలేము నివాసుల యొద్దకు, యూదా వారి యొద్దకు వచ్చాడు. నేను మీకు ఈ కార్యం చేశాను, మీరు నాకు ఈ కార్యం చేశారు, న్యాయం తీర్చండి అని వారినే. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్క చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు దేవుడు ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చి వాగ్దాన దేశంలో నాటి, వారు ఆత్మఫలాలు ఫలించడానికి అవసరమైన అన్ని ధర్మశాస్త్రం ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు, కోరిక మేరకు రాజులను ఇచ్చాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, బాసెపు సంఖ్యల నుంచి విడిపించాడు, సమస్తము చేశాడు. మొదటి వచనంలో చెప్పినట్టుగా అన్నీ చేసి తగిన కాలమందు ఫలితం పొందుకోవడానికి దాసుని పంపిస్తే కొట్టి వట్టి చేతులతో పంపించారు. మరొకరిని పంపిస్తే తలకు గాయం చేసి అవమానపరిచారు. మరలా పంపిస్తే కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇది వారి వ్యవహారం. అంటే దేవుడు మిన్నకున్నాడని వీరు రెచ్చిపోతూ ఉన్నారు. పంపబడిన వారందరినీ కొట్టుతున్నారు, చంపుతున్నారు, అవమానపరుస్తున్నారు, ఫలితం ఇవ్వడం లేదు. కానీ దేవుడిచ్చిన ఆ యొక్క తోటను మాత్రం సాగు చేసుకుంటున్నారు, వారు ఫలం అనుభవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు వంశము దేవుని యొక్క ద్రాక్ష తోట. ఈ ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి వాగ్దాన దేశంలో నాటి న్యాయాధిపతులను ఇచ్చాడు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతే ఇశ్రాయేలు వారి ఇష్టానుసారంగా వ్యవహరించారు. మరలా దేవుడు న్యాయాధిపతిని వారికి ఇస్తే ఆ నాయకుని యొక్క, న్యాయాధిపతి యొక్క భయం వలన దేవుని భయం కలిగి జీవించారు. అంటే మనుషుని భయం వలన దేవునికి భయపడ్డారు. న్యాయాధిపతుల కాలంలో ఇంచుమించు 450 సంవత్సరాలు. తర్వాత వారి కోరిక మేరకు రాజును ఇచ్చాడు. రాజు ఇచ్చిన దగ్గర నుంచి రాజకీయాలు ప్రారంభమైనాయి. రాజకీయాలు ప్రారంభమయ్యి 9 గోత్రాల వారు ఇజ్రాయేలు రాజ్యముగా, మిగిలిన వారు యూదా రాజ్యముగా వేరైపోయారు. వేరైపోయి యెరూషలేము దేవాలయానికి ఇజ్రాయేలు వెళితే యూదుల పక్షం చేరతారని రాజకీయ ఆలోచన చేసి దూడలు చేయించి 2 ప్రాంతాల్లో పెట్టి, ఇదిగో ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఈయనే అని చెప్పి దూడను చూపించి, దూడకి అంటే విగ్రహారాధన వైపు మళ్ళినారు. న్యాయాధిపతుల కాలంలో ఏమో న్యాయాధిపతుల యొక్క భయం వలన దేవుని భయం, వారు లేనప్పుడు విచ్చలవిడతనం. కోరిక మేరకు రాజును ఇస్తే రాజకీయాలు, విగ్రహారాధన. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం ప్రారంభించారు. ఏం చేయాలి? దేవుడు న్యాయాధిపతులు ఇచ్చాడు, కోరిక మేరకు రాజులు ఇచ్చాడు, రాజ్యాధికారం ఇచ్చాడు. కానీ వారు దేవుని మాత్రం జ్ఞాపకం చేసుకోవడం లేదు, దేవుని కట్టడలు మాత్రం అనుసరించడం లేదు. చూద్దాం, దేవుడు ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ కనుక దేవుడు వారిని శపించదలుచుకోలే, వారిని శిక్షించదలుచుకోలే. ప్రాప్తులు పంపిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేపిస్తూ ఉన్నాడు. వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి.
దేవుడు చూడండి చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్నాడు, అయినా కానీ వారు వినయము కలిగి దేవునితో తిరగడం లేదు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో యెరూషలేము వైపు చూచి విలపిస్తూ ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. యెరూషలేము జయప్రవేశం చేసేటప్పుడు యేసు ప్రభువు ఆ ఒలీవ కొండ దగ్గరికి వచ్చి ఆ తూర్పు ద్వారం వైపు వెళ్ళాలి యెరూషలేములోనికి. ఆ యెరూషలేముని తూర్పు ద్వారాన్ని చూస్తూ ఈ మాటలు చెప్పాడు. ఈ మాటలు ఏ స్థలంలో చెప్పాడో ఒలీవ కొండ మీద, ఆ స్థలంలో ఇప్పుడు ఒక చక్కటి దేవాలయం ఉంది. దేవుని కృపలో నేను అక్కడ ఆ దేవాలయంలో ప్రార్థన చేయడం కూడా జరిగేది. అక్కడి నుంచి తూర్పు ద్వారం కనబడుతుంది, యెరూషలేము పట్టణం కనబడుతుంది. కొంచెం ఎత్తైన ఒలీవ కొండలో కొంత ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది, అది మధ్యలో కెద్రోను వాగు ఉంటుంది. అక్కడ పలికాడు ఈ మాటలు, ఎన్నో మార్లు నేను ప్రయత్నం చేశాను కానీ మీరు వల్లకపోతిరి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటని కానీ మీరు వల్లకపోతిరి. ఎన్నో ప్రయత్నాలు చేశాడు దేవుడు, కానీ వారు విధేయులు కాలేదు. అయినా కానీ దేవుడు తన ప్రజలను ప్రేమించడం మానుకోలేదు. దేవుని యొక్క ప్రేమ చూడండి, పరిపూర్ణమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. కనుక వారు అంత దౌర్జన్యం చేస్తూ ఉన్నా, అంతగా అన్యాయం చేస్తూ ఉన్నా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి 7 వరకు చదువుకున్న ప్రకారంగా, యెరూషలేము వాసులారా నాకు న్యాయం తీర్చండి, నా ద్రాక్ష తోట విషయమై మీరు నాకు న్యాయం చేయండి. అలాంటి ద్రాక్ష తోట నేనేం చేస్తాను, చుట్టూ కంచె తీసేస్తాను, వర్షింపవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను, ఇక రాళ్లతో నిండి ఉంటుంది అంతే. నాకు ఫలితం రావడం లేదు ఆ భూమిలో, కాబట్టి నేను ఆ భూమిని ఎందుకు చేయాలి, సాగుబడి ఎందుకు కాపాడాలి, ఎందుకు మంచు వర్షం ఇవ్వాలి, నాకు ఫలితం ఇవ్వడం లేదు కదా. కాబట్టి నేను కూడా ఆ భూమిని విడిచిపెట్టేస్తూ ఉన్నా, నేను ఆ భూమిని మర్చిపోతూ ఉన్నా. ఇక దేవుని చేత మరుగుపడిన ఆ తోట, ఆ భూమి ఏమైపోతుంది, ఎండిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతుంది. ఇశ్రాయేలులారా, అంతకంటే నేను మీకేం చేస్తాను, ఆ ద్రాక్ష తోట మీరే ఆ పని చేస్తున్నారు, కనుక ఆ తోటను మరిచినట్లుగా నేను మిమ్మల్ని మర్చిపోబోతున్నాను, మీ పరిస్థితి ఇది అని దేవుడు హెచ్చరిక చేసినా కూడా ఎంత మాత్రము ఎన్నో మార్లు మీరు వల్లకపోతిరి అంటూ ఉన్నాడు. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూస్తే, ప్రేమస్వరూపి దేవుడు తన ప్రజలను ప్రేమించడం మానుకొనలేదు, కానీ చివరి ప్రయత్నం ఒకటి చేశాడు. ఏం చేశాడు, ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను గనక, ఎవరైనా యేసుక్రీస్తు, మనకందరూ తెలుసు. ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను గనక వారు తన కుమారుని సన్మానించుదురు అనుకొని తుదకు వారి యొద్దకు అతన్ని పంపెను. ఎవరిని పంపాడు చివరికి, పని వాళ్ళని పంపిస్తున్నా, ఎవరిని పంపిస్తున్నా వాళ్ళు కొడుతున్నారు, తల గాయ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, చంపుతున్నారు. అయినా కానీ దేవుడు వారిని ప్రేమించడం మానుకోలేదు. ఏం చేశాడు, తన ఏకైక కుమారుణ్ణి, తన జనతైక కుమారుణ్ణి, తన ప్రియ కుమారుణ్ణి పంపించాలనుకున్నాడు. ఇక్కడ ఆలోచన చేయండి, ఎవరైనా పంపిస్తారా అలాంటి వాళ్ళ దగ్గరికి? ఒకే కొడుకున్నాడు మనకు, మన తోట ఫలితం కోసం మనం పంపిన వాళ్ళందరినీ కొడుతున్నారు, చంపుతున్నారు. అలాంటి వారి దగ్గరికి ఎవరైనా వారి ఏకైక కుమారుని పంపిస్తారా? పోతే పోయిందిలేరా తోట, నువ్వు ఉంటే చాలనైనా వంశోద్ధారకుడు అని అంటారు. పంపించరు కాదు, దేవుడు పంపిస్తున్నాడు. అంటే ఎంతగా ప్రేమించాడో చూడండి ఆ ఇజ్రాయేలీల్ని, ఆ ద్రాక్ష తోటగా ఉన్న ఇజ్రాయేల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తే తన ప్రియకుమారుని కూడా అలాంటి పరిస్థితులు పంపించడానికి ఇష్టపడతాడు. అది ఒక కోణం. మరొక కోణం చూద్దాం. ఇదంతా ప్రియకుమారుడికి తెలుసు. ద్రాక్ష తోట ఎవరికైతే కౌలుకి ఇచ్చాడో
ఫలితం కోసం పంపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు కొట్టబడి వట్టి చేతితో పంపబడుతున్నారు, కొట్టబడి తల గాయం చేసి అవమానపరచబడుతున్నారు, కొట్టబడి చంపబడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ప్రియకుమారుడికి తెలుసు. అయినా కానీ తండ్రి వెళ్ళమంటే ఏమంటున్నాడు? మన ప్రియకుమారులు ఏమంటారు? అసలు నువ్వు నాకు తండ్రివేనా? నన్ను నువ్వు కన్నావా కొన్నావా? నేను నీ కొడుకునే కదా. అక్కడ పోయిన వాళ్ళందరినీ కొట్టి చంపి పారవేస్తూ ఉంటే అటు దగ్గర నన్ను బొమ్మంటున్నావు, నువ్వు నాకు తండ్రివేనా? అసలు నువ్వు నన్ను కొన్నావా కన్నావా? ఎన్ని అడుగుతారు ఈ రోజుల్లో? అడగరండి. అలాంటి ప్రదేశాన్ని నన్ను పంపిస్తావా అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను కూడా వాళ్ళ దగ్గర దెబ్బలు తినాలి, లేదా వాళ్ళు చంపితే చచ్చిపోవాలి. ఏమి తండ్రివయ్యా నువ్వు అని మమ్మీ సాటికి వెళ్ళి, ఏంది మమ్మీ, ఏంది నాన్న ఇట్లా అక్కడ బొమ్మంటున్నాడు, నువ్వన్నా చెప్పు ఆయనకి, ఇక ఎంత గోల అవుతుంది ఇంట్లో. కానీ యేసు ప్రభువు తండ్రికి లోబడి అలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి మాట జవదాటని ప్రియకుమారుడుగా అన్ని పరిస్థితులు తెలిసి కూడా, సిలువ శ్రమలు సిలువ మరణం అనే విషయం తెలిసి కూడా తెలిసి దేవుని మాటకు లోబడి మనకు మాదిరి చూపించడానికి, దేవునికి మనం ఎంతగా లోబడవలెనో అది మనకు నేర్పించడానికి అలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొదట ఇజ్రాయేల్ యొద్దకు, నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను. కానీ వారు తృణీకరించిరి. అందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుడు తన ప్రజలు ప్రేమించడం మాత్రమే కాదు, ఆ దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కూడా తన ప్రజలను ప్రేమించెను. ఇజ్రాయేల్ను ప్రేమించి వారిలో జన్మించి వారి మధ్య జీవించి వారి చేత కొట్టబడి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తిరిగి రానై ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లాగా పండ్లు ఫలారాలు పంపించి కాదు. మనం మన ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటాం కదా కొన్ని విధానాల్లో. ఆ రోజుల్లో అయితే గ్రీటింగ్ కార్డులు, ఇప్పుడు గ్రీటింగ్ కార్డు అనే మాటే లేదు. ఇక ఈ సోషల్ మీడియా ఈ యొక్క టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ టెక్నాలజీలో ఎన్ని రకాలుగా మాటల రూపములో, పండ్ల రూపములో, పలహారాల రూపములో, ఇక ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మన ప్రేమను వెల్లడి చేయడం. కానీ దేవుడైతే తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఆ మాట చాలా చక్కని మాట. నేను మరలా చదువుతాను, వినండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోవటం ద్వారా ఆయన మన పట్ల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి సిలువలో ఏమున్నది? దేవుని ప్రేమ ఉన్నది. అందుకే యేసుప్రభువు అంటాడు, నేను పైకెత్తబడిన తరువాత, లేదా మనిషి కుమారుడు పైకెత్తబడిన తర్వాత అందరినీ ఆకర్షించుకుంటానంటాడు సిలువ ప్రేమ చేత. ఇదిగో ఈయన నిజముగా దేవుని కుమారుడే. అక్కడే ఉన్న శతాధిపతి పలికాడు. పక్కనే ఉన్న దొంగ అంటున్నాడు, ఇదిగో ఇతని యందు ఏ దోషము లేదు, మనకైతే ఈ శిక్షా విధి న్యాయమే. సిలువ ప్రేమ చేత అనేకులను ఆకర్షించుకుంటూ ఉన్నాడు. అందుకనే చెట్టి భానుమూర్తి గారు రాసిన ఒక పాట చాలా కాలమైంది మీకు జ్ఞాపకం చేసి, సిలువను జూచు కొలది శిల సమానమైన నా మనసు కరిగి నీరగుచున్నదిరా. దానికి ముందు చరణం, పలు విధాల ప్రయత్నం చేశాడు, ఫలితమేమీ కానలేదు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు, కానీ కఠినమైన హృదయం కరిగిపోలేదు, పాపభారం తొలగిపోలేదు, అపరాధ భావం తొలగిపోలేదు, మనసుకు నెమ్మది రాలేదు.
పలు విధాల ప్రయత్నాలు చేసి ఫలితమేమీ కానలేక సిలువ ఎదుట నిలిచి శరణు అన్నాడు. సిలువలో ఉన్న యేసయ్యను చూస్తున్నాడు, ఆయన ప్రేమను చూస్తూ ఉన్నాడు. ఆ దొంగ మాత్రమే కాదు, ఆ కఠినమైన శతాధిపతి మాత్రమే కాదు, ఆ చెట్టి భానుమూర్తి కూడా ఆ సిలువలో ఉన్న దేవుని ప్రేమను చూస్తూ ఉంటే కఠినమైన శిలతో సమానమైన బండలాంటి హృదయం పగిలిపోయింది, కరిగి నలిగి నీరగుచున్నదిరా అంటాడు. ప్రయత్నం చేయండి. ఈరోజు రాత్రి పడుకున్నప్పుడు నీ కోసం సిలువలో యేసుప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో నా కోసం అని అన్నట్టుగా, లోకం కోసం కాదు, ప్రజల కోసం కాదు, నా దేవా నా ప్రభు అన్నట్టుగా నా కోసమే యేసయ్య ఇన్ని అవమానాలు ఇన్ని శ్రమలు పొందినాడు, ఇంత ఘోరమైన మరణం పొందినాడని ధ్యానం చేస్తూ ఉండండి. ఒక గంట ఈ అనుభవం మనం కూడా పొందుకుంటాం. కఠినమైన ఈ హృదయం కరిగిపోతుంది, నలిగి కరిగి నీరగిపోతుంది. మనకే అర్థం కాదు, మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు రాలిపోతాయి. మన హృదయం దేవుని తట్టు తిరుగుతుంది, ఆ హృదయంలో దేవుడు చేరుకుంటాడు. మనం చివరికి మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఈరోజు ఒక్కసారి శిలువ శ్రమల దినాల్లో ఒక గంట ధ్యానం చేయండి. అనేక మంది భక్తులు అలాంటి అనుభూతులు పొందుకున్నారు, ఆ రీతిగా జీవితాలను మార్చుకున్నారు, సాక్షులుగా మన ఎదుట ఉంటున్నారు. పాటల రూపంలో, సాహిత్య రూపంలో వారి యొక్క అనుభవాలను మనం కూడా అనుభవంలోనికి తీసుకోవాలి. ఏ రీతిగా అంటే వారు అనుసరించిన మార్గములో, మంద యొక్క అడుగు జాడల్లో, పరమగీత గ్రంథంలో అంటాడు, మంద యొక్క అడుగు జాడల్లో నడిచి వెళ్ళండి. మంద అనగా సంఘం, ఆది క్రైస్తవ సంఘ నడక, మన యొక్క పూర్వీకుల యొక్క భక్తుల యొక్క నడక. ఆ అడుగు జాడల్లో నడిచినప్పుడు వారి అనుభూతులే మనకు కూడా అనుభవాలుగా ఉంటాయి. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, అట్లా ఆయన తన ప్రేమను మన పక్షంగా వెల్లడి చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకున్న వాక్య భాగంలో కూడా ఆ శిలువ శ్రమల గురించి మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకున్న వాక్య భాగం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడెను. యేసు ప్రభు చేసిన నేరాన్ని బట్టి కాదు శిక్షించబడింది, ఇతని యందు ఏ దోషము లేదని పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని పిలాతుని భార్య కలగని సందేశం పంపించింది పిలాతుకి. ఏ నేరము చేసి కాదు యేసు ప్రభు శిలువ శ్రమలను సహించింది, శిలువ మరణాన్ని పొందుకునింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషాలను ప్రభు మీద మోపింది ఎవరు? యెహోవా దేవుడు. ఎంత ప్రేమ అండి దేవునికి మన మీద, ఎంత ప్రేమ! మన దోషాలను తన ప్రియకుమారుని మీద మోపినాడు, అటువల్లే ప్రియకుమారుడు కూడా మన దోషాలని ఇష్టపూర్వకంగా స్వీకరించినాడు. అందుకే ఆయన మన కోసము పాపముగా ఆయను, పాపిగా కాదు పాపముగా మారెను. 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. తెరిచి ఉంటే, నోరు తెరిచి ఒక మాట పలికి ఉంటే ఆరిన నేల కనబడునుగాక కనబడింది. ఒక్క మాట నోరు తెరిచి, ఆకాశంలో జ్యోతులు కలుగునుగాక నోరు తెరిచి ఒక్క మాట పలికినాడు. ఎంత పెద్ద నక్షత్రాలు, ఎంత పెద్ద సూర్యుడు చంద్రుడు, జలములు జలచరాలు సమృద్ధిగా పుట్టించునుగాక నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినాడు, జలచరాలు పుట్టినాయి. ఆయన దౌర్జన్యం పొంది కూడా నోరు తెరవలా, తెరిచి ఒక్క మాట ఈ మానవ జాతి నశించునుగాక అని ఉంటే చాలు, అంతే అయిపోయింది. మానవ జాతి అప్పుడే అంతమై ఉండేది. ఆయన ఓర్చుకున్నాడు. పరిపూర్ణమైన ప్రేమ గనుక ప్రేమ చేత ఓర్చుకొని
ఆయన బాధింపబడిన, దౌర్జన్యము చేయబడిన, నోరు తెరిచి ఒక్క మాట కూడా పలుకలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించినది ఎవరు? ఎవరు లేకపోవచ్చు, మనమన్నా ఆలోచన చేద్దాం. ఈ తరము వారిలో మనమైనా ఆలోచన చేద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టే, మన దోషములను బట్టే, మన పాపను బట్టే, మనల్ని బట్టి ఆయన అంతగా చిత్రవదలు, చిత్రహింసలు, యేసయ్య పడినటువంటి ఆ శ్రమ హింసలు నేటి వరకు ఏ బానిస కానీ ఏ మనిషి కానీ పొందలేదు. అంతటి భయంకరమైనటువంటి శ్రమలు ఎవరికి వారు వ్యక్తిగతంగా ధ్యానం చేస్తే అర్థం చేసుకోగలిగే సత్యం అది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా తన ప్రజలను ప్రేమించునే ఉన్నాడు. యేసు ప్రభు వచ్చాడు, తండ్రి వెళ్ళమన్నాడు, వచ్చాడు. అలాంటి దౌర్జన్యకారుల యొద్దకు వచ్చాడు, దౌర్జన్యం పొందుకున్నాడు, అన్యాయపు తీర్పు పొందుకున్నాడు. ఆయన మౌనంగానే శిలువ మరణాన్ని పొందుకున్నాడు. అయితే మన యొద్దకు ఆ దేవుని ప్రేమ, ఆ రక్షణ వచ్చిన విధం ఏమిటి అంటే, వారు తృణీకరించినందున. మార్కు సువార్త 7-12 వరకు చూడండి. అయితే ఆ కాపులు అతడు వారసుడు, ఇతని సంపదము రండి, అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయను? అతడు వచ్చి ఆ కాపులు సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. ఆ ఇతరుల్లో మనమందరం ఉన్నాం. తృణీకరించినట్టు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయనో అను లేఖనము నెరవేరినట్లుగా. చూడండి 12వ వచనం. తమను గూర్చి అవమానం చెప్పిన వారు గ్రహించి ఆయన పట్టుకునేందుకు సమయం చూచుండరు కానీ జనసమూహమునకు భయపడి ఆయన్ను విడిచిపోయిరి. ఎప్పుడైతే ఇజ్రాయేలు యొద్దకు యేసయ్యను పంపించాడో దేవుడు, వారు తృణీకరించి చంపేశారు. అప్పుడు వారి యొక్క తృణీకారం వలన మనకు దొరికింది దేవుని ప్రేమ, రక్షణ. అందుకే అంశం ఏం చెప్పాను? దేవుడు మనల్ని ప్రేమించిన విధము, లేక రక్షణ మన యొద్దకు వచ్చిన విధము అని చెప్పాను. ఆ రీతిగా దేవుని ప్రజలైన ఇజ్రాయేలు యొక్క తిరస్కారమును బట్టి, తృణీకారమును బట్టి దేవుని ప్రేమ మన యొద్దకు వచ్చింది. రానున్న దినాల్లో ఇజ్రాయేల్ అందరూ రక్షణ పొందేటటువంటి దినం ఉంది. ఆ దినమందు మన యొద్దకు వచ్చిన రక్షణ కాస్త అక్కడికి వెళుతుంది. ఆ తర్వాత మనకు రక్షణ ఏడ్చి ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఏర్పాట్లో ఉన్నవారు తప్ప ఎవరు రక్షణ పొందలేరు. అందరికీ రక్షణ దొరకదు. అప్పుడు చాలా కొద్ది మందికే ఆ రోజుల్లో. ఇప్పుడు కొద్ది మందే ఇజ్రాయెల్ రక్షించబడుతున్నారు. వారిని మెస్సియానిక్ జూయిష్ పీపుల్ అంటారు. యేసుప్రభువుని అంగీకరించినటువంటి ఇజ్రాయేలుని కొద్దిమందే. అదే రీతిగా ఆ రోజుల్లో వారు అందరూ రక్షించబడతారు, మనలో కొద్దిమందే. విస్తారమైన అనుజనుల్లో చాలా కొద్ది మందికి మాత్రమే రక్షణ దొరుకుతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితి రాబోతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారు తృణీకరించినందున మన యొద్దకు రక్షణ వచ్చింది, దేవుని ప్రేమ వచ్చింది. అందుకే అంటాడు యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనంలో, యోహాను సువార్త మనకందరికి తెలిసిన వాక్య భాగమే. నేను మంచి ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. ఏమన్నాడు ఇక్కడ? ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు. ఎవరు వాళ్ళు? మనమే. ఆ దొడ్డి ఇజ్రాయేలీలు, ఆ దొడ్డివి కాని వారముగా చెప్పబడుచున్నది మనమే. మనల్ని కూడా ఆ దొడ్డిలోనికి తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని ప్రభు గ్రహించి చెబుతున్న మాట ఇది. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి
ఒకడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. చూసారా, వాస్తవానికి ఆ దొడ్డిలోని వారం కాదు మనం, దొడ్డి బయట ఉన్నవారం. ఆ దొడ్డిలోని వారు ఆ మంచి కాపరిని తృణీకరించినారు, తిరస్కరించినారు. కనుక ఆ దొడ్డిని విడిచిపెట్టి దొడ్డి బయట ఉన్న మన యొద్దకు యేసుప్రభు వచ్చి రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చేసే ప్రయత్నం ఏం తెలుసా? మనల్ని ఆ దొడ్డిలోనికి తీసుకుని వచ్చి మంద ఒకటే, ఇజ్రాయేలీలు మనము ఒకటే, ఏ భేదం లేదు. అది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క దృష్టిలో ఇజ్రాయేలీలు మనం ఒకటైపోయాం. కాబట్టి మంద ఒకటే, దొడ్డి ఒకటే, కాపరి ఒక్కడే. కాబట్టి ప్రభునందు పిల్లరా, లూకా సువార్త 15వ అధ్యాయం కూడా చూడండి. 15వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదకి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకములో దేవునికి సంతోషం కలుగు చేయాలంటే ఉన్నది ఒకే ఒక విధము. మనం దేవునికి ఏమి ఇచ్చి కూడా మనం సంతోషం కలుగు చేయలేం. నేను ప్రతి క్రిస్మస్కి ముందు చెబుతున్న మాటే ఇది. ఒక ఆత్మను దేవుని యొద్దకు నడిపించి మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే మనల్ని బట్టి పరలోకం అంతా సంతోషిస్తుంది. మనం ఎవరినైనా ఒకరిని ప్రభు యొద్దకు నడిపిస్తే అట్టి వారిని బట్టి పరలోకం అంతా సంతోషిస్తుంది. దేవునికి కూడా ఎంతో సంతోషం. అట్టి కార్యములు నేటి క్రైస్తవ్యం మర్చిపోయింది. అట్టి కార్యములు నేటి క్రైస్తవ్యం మర్చిపోయింది. దేవుని ప్రేమను ఇతరులకు ఎవరితో చెప్పడంలే, దేవుని మాటలు ఇతరులతో ఎవరితో పంచుకోవడంలే. ఎంతసేపటికి ఇంటింటి పురాణమే, ఇంటింటి రామాయణమే. ఆ ఇంటి రామాయణం ఈ ఇంటికి, ఇంటి రామాయణం ఆ ఇంటికి మోసుకుపోవడం తప్ప పరలోకపు యొక్క ప్రేమను భూలోకానికి పంచే పని ఎవరు చేయడంలే. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 16 రోజులు అంటాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడు అన్నాడు. చేస్తున్నామా? చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో చెప్పాం, ఆ గ్రామంకి వెళ్ళాలంటే రోడ్డు బాగలేదు పాస్టర్ గారు, సైకిల్ మీద కూడా పోలేం, ట్రాక్టర్లు నడిచి నడిచి అన్ని గుంటలే, ఆ ఊరికి పోలేం, అక్కడ నీళ్లు తాగలేం, అక్కడ నీళ్లు కూడా మంచి కాదు. కాబట్టి ఆ గ్రామానికి సువార్త తీసుకుని వెళ్ళలేం. ఈ 2000 సంవత్సరాల్లో అవే మాటలు చెప్పారు. కానీ ఒక విషయాన్ని మాత్రం 2 సంవత్సరాల్లో ఎన్ని రాష్ట్రాలు నింపారో. మట్టి రోడ్లైనా, గుంటల రోడ్డు అయినా, వాహనం లేకపోయినా, నీళ్ళు ఆ గ్రామంలో మంచివి కాకపోయినా కిన్లే వాటర్ బాటిల్ పట్టుకొని ఏందా విషయం? అప్పుడే చాలామంది నవ్వుతున్నారు. నేను ఇంకేం చెప్పాలే. 2 సంవత్సరాల్లో రాష్ట్రాలు దాటేసింది, హద్దులు దాటేసింది. సువార్త చెప్పాలంటే మాత్రం రోడ్డు బాగలేదు, వాహనం లేదు, నీళ్లు మంచివి కాదు. మనీ స్కీమ్ తీసుకెళ్ళాలంటే మాత్రం అది సువార్త పట్ల మనకున్న భారం, నశించిన ఆత్మల పట్ల మనకున్న భారం అలాంటిది. ఏం చేయాలి మనం? ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది ధనాశ, మీకు ఇష్టం లేదు కాబట్టి చెప్పడం లేదు, మీకు అందరికి తెలుసు. ధనాశ బైబిల్ చెప్పిన మాట, సమస్త కీడులకు. ఎవరి హృదయంలో ధనాశ ఉందో వాళ్ళ హృదయంలో ఏముంది? సమస్త కీడులు ఉన్నాయి. ధనాశ ఉన్నది అంటే సమస్త కీడులు నీకు ఉన్నట్టే లెక్క. ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తాయి. కాబట్టి ధనాశను విడిచిపెట్టండి. ధనాశను విడిచిపెడితే సమస్త కీడులు తొలగిపోయినట్టే. ధనాశని కలిగి సమస్త కీడులను కలిగి ప్రార్థన చేసి ప్రభువా ఈ కీడు తొలగించు, ఈ కీడు తొలగించండి పోదు.
అది బాదు, అది తిష్ట వేసుకుంటుంది అక్కడ. నువ్వే కావాలి దానికి. అందుకనే ధనమా దైవమా, సిరియా సిలువయ్య, ఇద్దరు యజమానులకు ఎవరు దాసులుగా ఉండలేరు. ఏదో ఒకటి తెలుసుకోండి. మీకు దేవుడు కావాలన్నా రండి దేవుని యొద్దకి, ధనము కావాలన్నా వెళ్ళిపోండి, ధనం దగ్గరికి వెళ్ళండి. ధనము దైవము కావాలంటే కుదరదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 దాకా చూస్తే ఒక యవనస్తుడు ఉన్నాడు. మిగులు ధనవంతుడు, మిగులు ఆస్తిపరుడు, ధనం మీద ఆధారపడిన వాడు ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఆజ్ఞలు పాటించన్నాడు. చిన్నప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నదన్నాడు 21వ వచనంలో. ఎన్ని? ఒకటే కొదువుగా ఉన్నది. ఏమిటది? నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అన్నాడు. అందరికీ చెప్పడా మాట, ఆస్తిపరులు అందరికీ చెప్పడా మాట. ఎవరైతే దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో వారికి చెప్పే మాట అది. ఆస్తిపరులు అందరికీ చెప్పడంలో ఈ మాట. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వారికి చెప్పే మాట ఇది. దేవుని కంటే నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే, అబ్రహమా నీ ఏకైక కుమారుని నాకు బలిగా ఇచ్చేసేయి, చూడాలి నేను, నువ్వు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేదా నాతో సమానంగా నీ కొడుకుని ప్రేమిస్తున్నావా, వానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నేను తెలుసుకోవాలి, ఇచ్చేసేయి. నీవు దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని తీసేస్తాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు కానీ రావు నువ్వు దేవుని తట్టు, అప్పుడు దాకా రావు. అందుకే నేను అంటాను, ఉజ్జీవ సభలో విఆర్సీ గ్రౌండ్లో ఏబిఎం కాంపౌండ్లో అది పెట్టాల్సింది. ఎక్కడ పెట్టాలి? ఎస్బీఐలో, బ్యాంకుల్లో పెట్టాలి. బ్యాంకు సేఫ్టీ లాకర్లు ఉంటాయి అక్కడ కానీ ఉజ్జీవ సభలు పెడితే, ఎందుకంటే మన హృదయాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒకరి ధనము ఎక్కడ ఉండనో అక్కడనే, మీకు బాగా తెలుసు, ఒకరి ధనము ఎక్కడ ఉండనో అక్కడనే. మీకు ఇష్టం లేని మాట నేను కూడా చెప్పనులే, మీకు అందరూ తెలుసు కానీ చెప్పడంలే. ఒకరి ధనము ఎక్కడ ఉండనో అక్కడనే వాని హృదయము ఉండును. మన ధనం అంతా సేఫ్టీ లాకర్లో ఉంది, మన హృదయాలన్నీ ఎక్కడున్నాయి? సేఫ్టీ లాకర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆలయంలో హృదయం లేని మనుషులు వచ్చి కూర్చున్నారు. మేము ఎంత అరిచికి పెట్టినా మార్పు రాదు. ఎందుకని? హృదయం లేని మనుషులు దేవాలయాల్లో ఉంటే వారి హృదయాలు ఎక్కడ మారుతాయి? హృదయాలు ఎక్కడున్నాయో అక్కడికి పోయి ఆ ధనాన్ని కానీ కొడితే, ఆ సేఫ్టీ లాకర్ని కానీ కొడితే అప్పుడు హృదయం కదలుతుంది. అదే చేశాడు అక్కడ. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 దాకా యేసుప్రభు చేసింది అదే. నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నీవు నన్ను వెంబడించంటే సేఫ్టీ లాకర్ని కొట్టాడు అక్కడ. వాడు ముఖము బుచ్చుకొని చిన్నబుచ్చుకొని దేవుని విడిచి వెళ్ళిపోయినాడు. వాడిని ఉద్దేశించి యేసుప్రభు ఏం చెప్పాడు? ఇతడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము, సూది బెజ్జంలో ఒంటె దూరుట అసాధ్యము. ఒకటి కొదువుగా ఉన్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము. ఎందుకు పాస్టర్ గారు అంటారేమో మీరు నన్ను, నాకు తెలియదు. నేను మీరు వేసే ప్రశ్న యాకోబుకి వేస్తాను. యాకోబు ఏమంటాడు చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధియగును. నూతన నిబంధనలో యాకోబు చెబుతున్నాడు ఆ మాట. అందుకని ప్రకటన 2:4 చెబుతున్నాడు ఎఫెసు సంఘంతో, నీ భక్తి నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, ఆయనను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, మారు మనసు పొందము. ఏ విషయంలో? ఏ విషయాల్లో అవిధేయుడిగా ఉన్నావో, ఎన్ని విషయాల్లో అపరాధిగా ఉన్నావో ఆ విషయాల్లో నీవు మారు మనసు పొందము. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను అంటున్నాడు. ఒకటే కదా పాస్టర్ గారు, ప్రేమాస్వరూపైన దేవుడు మినహాయించుకోడు, ఏ మినహాయించుకోడు ఆయన. నాలో పాపమున్నదని మీలో ఎవడు నిరూపించగలడని చెప్పిన దేవుడు మీ తండ్రి వలె మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి అన్నాడు. పాతవన్నీ గతించాలన్నాడు, సమస్తము నూతనమవ్వాలన్న అలాంటి మార్పుని కోరుతున్నాడు దేవుడు. ఈ శిలువ శ్రమ దినాల్లోనైనా ఆ శిలువ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించిన వారమై పూర్తిగా మారడానికి మనము తీర్మానం చేసుకుందాం. ప్రయత్నం కాదు, తీర్మానమే చేయండి. ఇన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేశానులే, ఇన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేసి ఏమి మారలే, ఇప్పుడు తీర్మానం చేయమని అడుగుతున్నా.
తీర్మానం చేయండి. ఈ సులువు శ్రమల దినాల్లో మనం ఏమీ తీర్మానాలు చేయకుండా, ఏమి దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా, ఎన్ని లెంట డేస్ వచ్చినా, ఎన్ని పండుగలు వచ్చినా ప్రయోజనం ఏమి లేదు. క్యాలెండర్ మారుతుంది కానీ క్యారెక్టర్ మారదు. క్యాలెండర్ కాదు మారాల్సింది, క్యారెక్టర్ మారాలి. అది దేవుడు కోరుకునేది. మారాలి మారాలి నా మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నా మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారానంటూ వేషం వేస్తారు, ఆ వేషములోనే లోకాన్నెంతో మోసగిస్తారు. మారానంటూ వేషం వేస్తారు, ఆ వేషములోనే లోకాన్నెంతో మోసగిస్తారు. మారాలి మారాలి నా మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు, ఆ రోగము పోతే దేవుని మాట మరచిపోతారు. కరోనా కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు, ఆ కరోనా పోతే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి మన మనసులే మారాలి, ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికిస్తే పుచ్చుకోడు. మనం కూరగాయని ఇటు చూస్తాం, ఇటు చూసి మంచిదైతే తీసుకుంటాం. మరి దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు ఇచ్చిన మనసును చూడ్డా, ఇది మారలా పో అంటాడు. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మనం మారాలి. క్యాలెండర్లు మారుతున్నాయి, మనం కూడా మారుతూనే ఉండాలి. ఏమాత్రం మార్పు లేకుండా, ఏమాత్రం సంస్కరణ లేకుండా మన జీవితాలు దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా సంతోషిస్తుంది. నీవు పూర్తిగా మారితే నిన్ను బట్టి పరలోకం సంతోషిస్తుంది. నీవు ప్రభు ప్రేమను బట్టి ఎవరికైనా తెలియజేసి దేవుని యొద్దకు నడిపిస్తే అట్టివారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించి మనల్ని కూడా సంతోషింపజేసి కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ, నడుపుదల, దీవెన, ఆశీర్వాదం మనకందరికీ దయచేయనుగాక. ఆయన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో వాక్యం అనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించారు ప్రభువా. మీ ప్రజలు మీరు ప్రేమించారు. వారు రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నా, అవమానపరుస్తున్నా, గాయపరుస్తున్నా వారి మీద మీ ప్రేమ చనిపోలేదు ప్రభువా. చివరికి మీ ప్రియకుమారుని కూడా పంపించారు. మీ ప్రియకుమారుని కూడా వారు కొట్టి గాయం చేసి చంపితే ప్రభువా, అయినప్పటికీ నా తండ్రి వారి పట్ల మీ యొక్క ప్రేమ చనిపోలేదు. ఆ మేరకు నా తండ్రి అట్టి ప్రేమను, అట్టి రక్షణను మా ఎదుకు నడిపించారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మా వరకు వచ్చిన మీ యొక్క ప్రేమ, రక్షణ విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ఇద్దరిని రక్షణ తీసివేయబడక మునిపే, మారు మనసుకు మీరు మాకు ఇచ్చిన దినములు గడిచిపోక మునిపే మా జీవితాలు పరిపూర్ణంగా మారిపోవడానికి సహాయం చేయమని, మా జీవితాలు ఇంకా నీకు ఆయాస్కర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించమని ఈ మనలు మా ప్రభు అయిన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.